పరిశుద్ధమైనటువంటి ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాక్కును వింటున్న మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనుదిన వాక్యమును మనం చదువుకుందాం. లోకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం, చిన్న మంద భయపడకుడి. దేవుడు తన శిష్యులతో, తనకు సంబంధించిన వారితో, తన వారితో, తన సంఘంతో దేవుడు చెప్తున్న మాట, చిన్న మంద భయపడకుడి. ఈరోజు చాలా మంది చిన్న చిన్న సంఘాలు కలిగిన వాళ్ళు, లేదా సంఖ్య తక్కువగా ఉన్నటువంటి వారు చాలామంది కూడా మేము కొద్ది మంది కదా, మాది చిన్న సంఘమే కదా, మేము చిన్న మందగానే ఉన్నాం కదా అనేటువంటి ఒక నిరుత్సాహం, నిస్పృహ అనేది చాలామంది సేవకులలో కనబడుతూ ఉంటుంది. చాలామంది సంఘాల్లో ఉంటుంది, మేము తక్కువ సంఘం, మా సంఘానికి వచ్చే తక్కువ మంది, మాది చిన్న సంఘం, లేదా మేము తక్కువ వారము, లేదా మా కొద్ది మంది మాత్రమే అని అన్ని విషయాల్లో ఏది చేయడానికైనా చాలామంది భయపడుతూ ఉంటారు, ఏది చేయడానికి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మేము చిన్న మందిగా ఉన్నాం. కానీ దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, చిన్న మంద భయపడకుడి అని. ఆ చిన్న మందకి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అన్నాడు. చిన్న మంది అయినా కూడా దేవుడు అంటున్నాడు, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీరు చిన్న మంది అయినా కావచ్చు, కానీ మీరు నాలో సరైన రీతిగా ఉన్నారు కనుక, కరెక్ట్గా ఉన్నారు కనుక, వాక్యానుసారంగా ఉన్నారు కనుక, దైవ భక్తి కలిగి ఉన్నారు కనుక, నాకు ఇష్టలుగా చిన్న మందగా ఉన్న మీరు తక్కువ మంది అయినా మీరు నాకు ఇష్టలుగా ఉన్నారు కనుక దేవుడు మీకు రాజ్యం అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమై ఉన్నది. ఈరోజు మనకున్నది సంఘం చిన్నదైనా, 10 మంది అయినా, తక్కువ వారమైనా, మన చిన్న మందిగా ఉన్న ఏ విషయంలో కూడా మన నిరుత్సాహపడని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో నేను వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేశాడు. 1,00,000 మంది ఉంటే నేను వారి మధ్యలో ఉంటానని దేవుడు ఎక్కడ చెప్పలేదు. 1,000 మంది ఉంటేనే నేను వారి మధ్యలో పని చేస్తాను, అద్భుతాలు చేస్తానని దేవుడు చెప్పలేదు. కొన్ని 100 మంది ఉంటేనే నేను ఎక్కడ ఉంటానని చెప్పలా. దేవుడు 2-3 నా నామమును ఎక్కడ కూడా ఉంటే నేను అక్కడ ఉంటానన్నాడు. మనం చిన్న మందైనా కూడా దేవుడు మనతో ఉండాలి, మన మధ్యలో ఉండాలంటే దేవుని వాక్యానుసారంగా, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవునికి మహిమకరంగా, పరిశుద్ధత కలిగి, దైవభక్తి కలిగి మన సంఘం చిన్నదైనా అలా దేవుని చేత నడిపించబడేటప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ ఉన్న కొద్ది చిన్న మందను కూడా తన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు అని దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ మన కుటుంబానికి విషయానికి వచ్చినా మనం చిన్నవారమని, లేదా తక్కువ కుటుంబమని, మనం తక్కువ మంది అని, వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారని, అలాంటి పరిస్థితులు మనం కూడా కొంతమంది కుటుంబాలను పోల్చుకుని, జనాలను పోల్చుకుని, మనమే చిన్నవారిగా, తక్కువ వారిగా ఎంచుకుని మనం కొన్ని విషయాల్లో చింతిస్తూ ఉంటాం, బాధపడుతుంటాం, కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఈరోజు అలాగా ఆలోచిస్తున్న సేవకుడు నీతోనైనా, లేదా ఒక కుటుంబంగా ఉన్న నీతోనైనా దేవుడు మాట్లాడుతున్న ఒక విషయం, చిన్న మంద భయపడొద్దు. నీకు దేవుని రాజ్యం అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టం ఉంది. దేవుడికి ఇష్టమైనప్పుడు ఇక మనం దేని గురించి ఆలోచించిన అవసరం లేదు ఈ భూమి మీద. నువ్వు చిన్న మందమైనా, నీది చిన్న కుటుంబమైనా, నీది చిన్న పరిస్థితులైనా, అందరితో సరితూగనివి అయినా, సరి పోల్చదగినవి కాకపోయినా, దేవుడికి నువ్వు ఇష్టమైతే చాలు. చిన్న మందిరమైనా, చిన్న సంఘమైనా, మనం కొద్ది వారమైనా, అది దేవుడికి ఇష్టంగా మనం ఉంటే చాలు. ఖచ్చితంగా వారిని తన రాజ్యానికి తీసుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు, తన రాజ్యంలో చేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. మనం ఎంతమంది ఉన్నామన్నది ముఖ్యం కాదు, కానీ చిన్న మందిగా ఉన్న దేవునికి మహిమకరంగా మనం ఉన్నప్పుడు, అది సంఘమైనా, కుటుంబమైనా, మన జీవితమైనా, దేవుడు తన రాజ్యంలో చేర్చుకోవడానికి మనల్ని ఇష్టపడతాడు, ఆయన అంగీకరిస్తాడు. కనుక ఎప్పుడు కూడా మనం చిన్న సంఘాన్ని బట్టి కానీ, మనకున్న చిన్న పరిస్థితులను బట్టి కానీ, మనకున్న చిన్న కుటుంబ పరిస్థితులను బట్టి కానీ, మన మిగతా వారిని చూసి కానీ, మిగతా సంఘాలను చూసి కానీ, మిగతా వారి సంఖ్యను చూసి కానీ, మిగతా వారి కుటుంబాలను చూసి కానీ ఎప్పుడు కూడా మనం దిగులు పడని అవసరం లేదు, భయపడని అవసరం లేదు, మనం నిరుత్సాహపడని అవసరం లేదు. ధైర్యంగా మనం ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు కనుక, దేవుడు మన మధ్య పని చేస్తాడు గనుక. అదే చెప్తున్నాడు దేవుడు, చిన్న మంద నువ్వు భయపడొద్దు,
నీకు రాజ్యం నేను అనుగ్రహించడానికి దేవుడికి ఇష్టం అయ్యింది కనుక మీరు భయపడొద్దు. ఎట్టి పరిస్థితిలో మనం దేనికి భయపడనటువంటి వారిగా ఉండాలి. దేవుని నమ్మిన బిడ్డలుగా, సేవకులుగా, సంఘాన్ని నడిపిస్తున్న వారిగా, కుటుంబానికి యజమానులుగా మనం ఉన్నప్పుడు మన పరిస్థితులు చిన్నవిగానే ఉండొచ్చు, అందరికంటే తక్కువగానే ఉండొచ్చు. కానీ దేనికి మనం భయపడే పరిస్థితి అవకాశం మనం ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని భయపడొద్దు అని చెబుతున్నాడు. ఎవరైతే చిన్న మందిగా ఉన్నారో, చిన్న కుటుంబంగా, చిన్న సంఘముగా మీరు కొనసాగబడుతూ ఉన్నారో వారందరితో చెప్పి నువ్వు భయపడొద్దు, నేను మీకు రాజ్యాన్ని అనుగ్రహిస్తా. మీ రాజ్యాన్ని గురించి తండ్రికి ఇష్టమైంది, దేవుడికి ఇష్టమైనప్పుడు ఈ లోక మనుషులు, పరిస్థితులు, అధికారులు ఏమీ కూడా మనల్ని ఏమీ చేయలేవు అనే విషయాన్ని మనం గమనించాలి, మనం గ్రహించాలి. కానీ దేవాతి దేవుడే మనకి ఆ అభయం ఇస్తున్నప్పుడు, ఆ ధైర్యం ఇస్తున్నప్పుడు నువ్వెందుకని ఈరోజు మాది చిన్న సంఘం బాధపడుతున్నావు, లేదా నా చిన్న కుటుంబమే మా పరిస్థితులు చిన్నవని ఎందుకు దిగులు పడుతున్నావు? దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనతోనే నడుస్తాడు, ఆయన మన మధ్యలో పని చేస్తాడు. నిన్ను భయపడొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే నీకు ధైర్యం ఇచ్చేది ఆ దేవాతి దేవుడే గనుక దేవుని సన్నిధానంలో మనము ఇక నుంచి ఏ విషయంలో కూడా భయపడకుండా ధైర్యంగా మనం ఉన్నప్పుడు దేవుడు తన రాజ్య వారసులుగా మనల్ని ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా, ఒకవేళ ఈరోజు చాలామంది సంఘమును బట్టు, కుటుంబాన్ని బట్టు, పరిస్థితిని బట్టు ప్రభా, సాధన పరిస్థితిని బట్టి ఒక చిన్న మంది గుండి భయపడుతున్నారేమో, అలాంటి సంఘాన్ని, సంఘ కాపురులను కూడా నీ జ్ఞాపకం చేసుకున్నా. అలాంటి కుటుంబాలను కూడా మీరు దర్శించి, ఎవరైతే అలాంటి ఉద్దేశంతో ఉండి ఆలోచిస్తూ, చింతిస్తూ, కుంగిపోతూ, బాధపడుతూ, భయపడుతున్నారో వారందరితో నువ్వు చెప్తున్న మాట, చిన్న మంద భయపడొద్దు, నేను మీ రాజ్యంను నేను చేర్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అని సెలవిస్తున్నావు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈరోజు నీ మాటను బట్టి, నీ వాక్కును బట్టి మమ్మల్ని ధైర్యపరిచినందుకు, బలపరిచినందుకు నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.